నురుల నీ కగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికితిరి. నాక కాదు ఈ త్రిలోకముల కధిగు చూచితిమి ఒక ఎరుకను. గురువుగారు, విలువిద్యలో నాకన్నా అధికుడు 3 లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాట ఇచ్చారు. కానీ నాకు కాదు గురువుగారు, నాకన్నా అధికుడైన వాడు కాదు. ఈ 3 లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు. అటువంటి వాణ్ణి నేను ఇవాళ ఒకడిని చూశాను. అతను ఎవరో తెలుసా? ఒక ఎరుకలవాడు. అతను క్షత్రియుడు కాడు. అతను విద్యాభ్యాసం మీ దగ్గర చేశాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు. నేను ఎప్పుడు చూడలేదు. నిన్న చూశాను అరణ్యంలో. అక్కడ వరకు చెప్పి ఊరుకుని ఉండుంటే ద్రోణుడికి పూచీ లేదు. ఎందుకు పూచీ లేదు అంటే, ద్రోణాచార్యుల వారికి ఏకలవ్యుడు శిష్యుడా అన్నది అక్కడ చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారికి శిష్యుడే అన్నారనుకోండి, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి బోధించినట్లు అయిందా లేదా? మరి అర్జునుడి కన్నా గొప్పవాడు ఉన్నాడుగా. అప్పుడు అర్జునుడి కన్నా గొప్పవాడిని తానే తయారు చేశాడుగా గురువు తానైతే. మరి తయారు చేస్తే తాను అర్జునుడికి ఇచ్చిన మాట కపటం కదా. అమాయకుడైన ఒక శిష్యుడు అంత నమ్మకంతో సాధన చేస్తే పిలిచి మాటిచ్చి వేరొకడికి పాఠం ఇంకొకలా చెప్పి వృద్ధిలోకి తెచ్చినట్టేనా కాదా? అసలు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా అర్జునుడికి తెలియకుండా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టు అయిందా లేదా? అంటే తాను సత్యభ్రష్టుడయ్యాడా లేదా? అందుకే ఇక్కడ వరకే చెప్పి ముందు తర్వాత చాలా పిడుగు లాంటి మాట ఒకటి వేశాడు అర్జునుడు. నాకంటెను మీకంటెను లోకములో అధికుడు అతిబలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుండటే అమిథ్యావచన. గురువుగారు అని కదా పిలవాలి, అలా పిలవలేదు. ఎంత తెలివితేటలుగా పిలిచాడో చూడండి గురువుగారిని. అమిథ్యావచన అన్నాడు. ఇచ్చిన మాట తప్పడం అలవాటు లేనివారా అన్నాడు. అంటే ఏమిటి? నాకు మాట ఇచ్చారు అనక్కర్లేదు, గుర్తు తెచ్చుకోండి అని దాని అర్థం. అంటే ఇప్పుడు గురువు యందు దోషాన్ని అనుమానింపబడుతోంది అర్జునుడి చేత. అమిథ్యావచన అని పిలిచి నాకంటెను మీకంటెను, మీకన్నా గొప్పగా విద్య నేర్పేశారు, నాకన్నా బాగా విద్య నేర్పారు. బాధంతా ఎక్కడుందంటే ముందు మీకంటేను పడాలి. విద్యా గౌరవం చెప్పాలంటే నాకన్నా గొప్పవాడిని మీరు తయారు చేశారు, అందుకని ముందు అక్కసు ఆగక నాకంటేను మీకంటేను, మీకంటేను నాకంటేను అనాలా, నాకంటేను మీకంటేను అనాలా, గురువు గారి కన్నా గొప్పవాడు అనాలా, నాకన్నా గొప్పవాడు మీకన్నా గొప్పవాడు అనాలా, ఏదనాలి? అంటే మీకన్నా గొప్పవాడు సహజంగా నాకన్నా గొప్పవాడు అనాలి. కానీ నాకంటేను మీకంటేను అన్నాడు. అంటే ఏమిటి? నాకన్నా మీరు వాడిని బాగా తయారు చేశారని. దానికి ఎంత బాగా తయారు చేశారో తెలుసా? నాకన్నా అనే కాదు, మీకన్నా కూడా బాగా తయారు చేసుకున్నారు. అది ఎప్పుడన్నారు? నిన్న ఏమన్నారు? ఏకంగా పరశురాముడు అసూయపడేటంత గొప్ప వ్యక్తిగా, అంటే పరశురాముడి కన్నా వీడెవడో చాలా గొప్పవాడు రా లోకులు అనుకునేటట్టుగా నిన్ను తయారు చేస్తానన్నారుగా. కాబట్టి నాకంటేను మీకంటేను లోకములో అధికుడు, లోకములో అధికుడు నేను చూసిన వ్యక్తి అతిబలుండు, చాలా బలవంతుడు. ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుండటే. ఈ ధనుర్విద్యా కౌశలంలో ఇంత గొప్పగా బాణాలు వేయడంలో మీకు ప్రియ శిష్యుండటే. ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. మీకు చాలా ప్రియమైన శిష్యుట్టగా అవిద్యావచన, నేను ప్రియ శిష్యుడని చెప్పారుగా అప్పుడు అందరిలో. మీకు ప్రియ శిష్యుట్టగా, ఇద్దరు ప్రియ శిష్యులా? అయితే నాకన్నా ఎక్కువ విద్య నేర్పారు, నేను కాదుగా. మరి నా ఎందుకు చెప్పారు ఆ మాట? నిన్ను తయారు చేస్తాను లోకోత్తరమైన వీరుడి కానీ అని ఎత్తి పొడిచినట్టు అయిందా లేదా? ద్రోణాచార్యుల వారి దగ్గర ఉండే జవాబు ఏమిటి ఉంటుంది? నేను నేర్పలేదు పాట, ఆ ఏకలవ్యుడు ఎవరో నాకు తెలియదు, నేను చెప్పలేదు అని చెప్పాలి. కానీ అలా ఆయన చెప్పినా కాదు, మీరే నా గురువు గారు, ఇదిగో మీ విగ్రహం పెట్టుకున్నా మీరే నన్ను అనుగ్రహించారు అన్నాడు అనుకోండి శిష్యుడు. శిష్యుడి వైపు నుంచి గురువు గారు అనుగ్రహించారన్న విషయం ఆయన విద్యా కౌశలమే స్పష్టంగా చెప్తోందా లేదా? నేను కానంటే ఎలా కుదురుతుంది? ఆయన ఉపాసనా బలం అది. కాబట్టి ద్రోణుడు గురువు అయిపోయాడు, ఆయన తెలియకుండానే అయిపోయాడు అంతే అక్కడ. కానీ తెలిసి ద్రోణుడు ఏమైనా చేశాడా? చేయలేదు. కానీ సంకటంలో పడ్డాడా? పడలేదా? పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ విషయం ఏదో తేల్చుకోవలసింది.
అమిథ్యావచన అన్నాడు కదూ, నేను సత్యభ్రష్టుడైపోతున్నాను, అసలు ఈ విషయం ఏమిటో తెలియాలి పదారణ్యంలో అన్నాడు. అర్జునుడిని తీసుకుని వచ్చాడు. తిన్నగా ఏకలవ్యుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఏకలవ్యుడు గురువుగారి పట్ల నిజంగా ఏమి భక్తి అండి! ఒక్కొక్కరి భక్తి, గురుభక్తి చూస్తుంటే ఆశ్చర్యచకితులం అయిపోతాం. మహాభారతంలో అక్కడక్కడ కనపడిన ఏకలవ్యుడు ఒక పెద్ద మెరుపు తీగ. అసలు అటువంటి గురుభక్తి లోకంలో ఎక్కడుంటుంది? ఆయన గబగబా ఎదురొచ్చాడు. అబ్బా, ఇన్నాళ్ళకి గురువుగారు వచ్చారు. ఇన్నాళ్ళు గురువుగారు లేరా? పక్కన ఉన్నారు, ఇప్పుడు నడిచొస్తున్నారు. ఇన్నాళ్ళు కూర్చుని పాఠం చెప్పారు, ఇప్పుడు ఆ గురువుగారు అనుగ్రహించడానికి నడిచొస్తున్నారు నా పల్లెకి. ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి నిరంతర సాధన చేయడానికి అలవాటు పడ్డాను గురువుగారు అని నమస్కారం చేసి, నేను ఏకలవ్యుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి అన్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. నేను మీ శిష్యుణ్ణి, ఇది అర్జునుడు వింటున్నాడు. నేను మీ శిష్యుణ్ణి అని మిమ్మల్ని సేవించే ఈ విలువిద్యలన్నీ నేర్చుకున్నాను అన్నాడు. ఒరే, నన్ను సేవించి విలువిద్య నేర్చుకోవడం ఏమిటిరా? నువ్వెప్పుడు సేవించావు, నేనెప్పుడు చెప్పాను? ఇదిగో ఇక్కడే సేవించాను. నువ్వు విగ్రహాన్ని కదరా సేవించాను. నేను అలా అనుకోలేదు, నేను మిమ్మల్ని సేవించాను. ఈ మాట ఏకలవ్యుడు అనలేదనుకోండి, మీరు నాకు విద్య నేర్పడానికి అంగీకరించలేదు ఒకనాడు, కాబట్టి నేను పరమేశ్వరుణ్ణి గురువుగా పెట్టుకు చేసుకున్నాను అన్నాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారికి సంకటం లేదు. ఎందుకని? నీ చెప్పానా పాఠం? నీ చెప్పలేదు. నేను నిన్ను లోకోత్తర వీరుణ్ణి చేస్తానన్నాను. నా శక్తి ఎంత ఉందో అంతా నీకు నేర్పుతున్నాను. నీకన్నా వాడు సాధనాబలం ఉన్నవాడు, అపారమైన కౌశలం ఉన్నవాడు. నువ్వు మిగిలిన వాళ్ళకన్నా గొప్ప అయితే నీకన్నా గొప్పగా వాడు సాధన చేశాడు. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు. నేనేం చేయను? వాడికి గురువు ఈశ్వరుడయ్యాడు, లేదా వేరొకడయ్యాడు. నా శిష్యుడు కాడు, నేను నేర్పలేదు. నేను నీకే మాట ఇచ్చానో ఆ మాట వరకు నేను కట్టుబడింది సత్యం. నేను నాకున్న శిష్యులలో నీకన్నా లోకోత్తర వీరుడు లేడు, అంతగానూ నేను తయారు చేశా. ఇంకా కావాలనుకుంటావా? ఆయన కన్నా సాధన నువ్వు చెయ్యి అని ద్రోణుడు తప్పుకోవచ్చు. ఆయన మాట పోలేదుగా. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే తప్పెవరిది అంటే ఎవరిది కాకపోవడం వల్ల వచ్చింది. ఏకలవ్యుడు చిన్న అబద్ధం ఆడలేదు. ఆయన ఏది ఏమైపోనివ్వండి, ఆయన అబద్ధం చెప్పట్లా. ఆయన పరమసత్యం చెప్తున్నాడు. మీరే నా గురువు అంటున్నాడు. ఎవరిని? పాఠం చెప్పనన్నా కూడా ఆయనే నా గురువు అంటున్నాడు. అసలు పాఠం చెప్పనన్నాడు కదా, ఆయన మీద గౌరవంతో ఈ పాఠం నేర్చుకోకపోతే గొడవ వదిలిపోనేమో, అది గౌరవమేగా. ఆయన వద్దన్నది నాకెందుకని వదిలేదు కూడా గౌరవమేగా. అలా చేసినా బాగుండేదేమో. లేకపోతే కథ ఎన్ని మలుపులు తిరిగిపోయిందో చూడండి. కొంచెం బాధాకరమైన సన్నివేశం వైపుకి తిరిగిపోయిందా లేదా? ఇటు ద్రోణుడు ఇరుకులో పడిపోయాడు, ఏకలవ్యుడు ఒక అక్షరం కూడా అబద్ధం ఆడలేదు. ఉన్నట్టుగా చెప్తున్నాడు. పైగా నిజంగా చెప్పాలంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న ఏ శిష్యుడి కన్నా కూడా ఏకలవ్యుడే విగ్రహాన్ని పెట్టుకున్నంత గొప్ప శక్తితో పైకి ఎదిగాడు. కాబట్టి ఆ స్థాయిలో ఆలోచన చేస్తే ఏకలవ్యుడు సమున్నతమైన స్థితిలో నిలబడినటువంటి వ్యక్తి. మీరే నా గురువుగారు, నేను మీ శిష్యుణ్ణి, మీ దగ్గర నేర్చుకుని నేను ఈ విలువిద్య అంతా అభ్యాసం చేశాను, ఈ స్థాయికి వెళ్ళాను అన్నాడు. అని ఆయన అన్నాడు, మీరు కోరుకోవాలి, మీరు నా గురువు, మీరు ఇచ్చినదే ఇదంతా, మీరు ఏం కావాలో చెప్పండి, గురుదక్షిణ ఇవ్వాలి కదా విద్య నేర్చుకున్న తర్వాత, మీరు ఏమడిగినా ఇచ్చేస్తా. అది కూడా ఎంత కాపట్యం లేకుండా, ఎంత స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మాట్లాడాడంటే, ఇది దేహంబు, ఇది నా శరీరం, ఇది అర్థంబు, ఇది నాకున్న డబ్బు, ఇది నా పరిజన సమూహము, వీళ్ళందరూ కూడా నా పరిజనులు, నాతో ఉండేటటువంటి సేవకులు. ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము, మీరు చెప్పండి, మీకేం కావాలి? ఈ శరీరం కావాలా? ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తి కావాలా? ఇచ్చేస్తాను. నా పరిజనం కావాలా? ఇచ్చేస్తాను. ఎవరుంటారంతటి ఉదారుడు? మీరు నాకు పాఠం చెప్పలేదంటలేదు, మీరే చెప్పారంటున్నాడు. మీకేం కావాలి చెప్పండి, ఇచ్చేస్తానంటున్నాడు. కాబట్టి ఎయ్యది మీకిష్టము దానిన ముదముదవగనిత్తుగొనుడు అమోఘంబనినన్. నేను ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వను. మీరు ఏదడగండి, గురువుగారికి ఇవ్వడం కన్నా నా అదృష్టం ఏమిటని ఇచ్చేస్తాను. అది మీరు ఏమడుగుతారన్న దాంతో నాకు సంబంధం లేదు. మీరు ఏదైనా అడగండి, ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ శరీరాన్ని ఇచ్చేయమంటారా, ప్రాణాలు ఇచ్చేయమంటారా, పొడుచుకు చచ్చిపోతారు. ఉంటాడా లోకంలో అలాంటి శిష్యుడు?
అంత కాపట్యం లేకుండా విద్య నేర్పనన్నా కూడా కారణాలు ఏవి కానివ్వండి, విగ్రహాన్ని పెట్టుకుని విద్య నేర్చుకుని ఆ గురువే కనపడినప్పుడు ఇది మీరు పెట్టిన భిక్షే కాబట్టి నేను మీరు ఏదడిగినా ఇస్తాననగలిగిన శిష్యుడు లోకంలో ఉంటాడా ఏకలవ్యుడు తప్ప. అంత గొప్ప విశేషం గురుభక్తి. పెద్ద సంకటం ఎవరికి వచ్చిందంటే ద్రోణాచార్యుల వారికి వచ్చింది. ఎందుకని పక్కన అర్జునుడు నించుని ఉన్నాడు. మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే అంటున్నాడు ఏకలవ్యుడు. నేను నేర్పలేదురా అనడానికి మీ విగ్రహం ద్వారా కాదు, మీ ద్వారానే, నేను మీ విగ్రహం అన్ను మీరే అంటాను, మీ ద్వారానే నేర్చుకున్నాను విద్య అంటున్నాడు. అంటే తానేనా నేర్పింది? ఇప్పుడు తానే నేర్పితే తాను సత్యభ్రష్టుడైపోయాడుగా, ఆడిన మాట తప్పినట్టు అయిందిగా, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి ఇచ్చేసినట్లు అయిపోయిందిగా. తాను మళ్ళీ సత్యమునందు నిలవాలంటే ఏం చేయాలి? అర్జునుడి కన్నా ఏకలవ్యుడిని తగ్గించేయాలి. తాను అన్న మాటకి తాను నిలబడాలి. ఆయన ఎంత సత్యానికి కట్టుబడి నిలబడిపోయాడో ఇప్పుడు ద్రోణుడు కూడా అంత సత్యానికి కట్టుబడి నిలబడిపోవాలంటే ఎవరు పెంచాడని ఏకలవ్యుడై చెప్తున్నాడో వాడే తగ్గించేయాలి కూడా. ఎందుకంటే తన మాట కోసం తగ్గించాలి. కాబట్టి ఆయన అన్నాడు, నిమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్ము ఇష్టం ఇది నా కనవుడు వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు. ఆయన అన్నాడు, అయితే నీ కుడి చేతి బొటన వేలుందే అది నాకు గురుదక్షిణగా ఇయ్యి. అలా ఇస్తే ఇష్టం ఇది నా కనవుడు, నాకు అది ఇష్టం అంటే వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు. ఏకలవ్యుని యొక్క మనస్సులో కించిత్ అన్యభావన కలగలేదు. ఏమిరా ఇలాంటిది అడుగుతున్నాడు? ఇంత విద్య నేర్చుకున్న కుడి చేతి బొటనవేలు పోతే ఇంకా బాణప్రయోగం ఏం చేస్తాడు? ఇంకా చేయగలడా? ఇంకా ఆ వేగం ఉంటుందా? ఆ లక్ష్యశుద్ధి ఉంటుందా? ఉత్తర క్షణంలో అర్జునుడు మళ్ళీ పెరిగిపోయాడా లేదా? లోకోత్తర వీరుడు అర్జునుడు అయ్యాడు, ఏకలవ్యుడు తగ్గిపోయాడు. ఇంత సాధన, ఇంత గొప్పతనం, 3 లోకములలో ఆయనను మించిన వీరుడు లేడు. అటువంటి వాడు అర్జునుడి కన్నా తగ్గిపోతున్నాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం మనసులో ఖేదం ఉండాలా? ఎక్కడో చిన్న దుఃఖం రావాలి కదా మనిషి అన్న తర్వాత. అది లేదు సరికదా. పరమ వినయంతో గురువుగారు అడిగింది ఇవ్వడం కన్నా నాకు అదృష్టం ఏముంది? నిజంగా ఆయన అడిగుంటే ఈటతో పొడుచుకుని శరీరం వదిలేద్దారు. ఆయన ఏం అడిగారు? వేలి చేతి బొటన వేలు అడిగారు అని ఉత్తర క్షణంలో బొటన వేలు ఖండించి ఆయనకి ఇచ్చేశాడు. స్పష్టంగా ద్రోణాచార్యుల వారు కుడి చేతి బొటన వేలు ఈయన అడిగారు అంటే అందులో దాని అర్థం ఒకటే, ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేయాలి. అవునా కాదా? ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేశారు అంటే కాపట్యంతో తగ్గించడానికి నిజంగా ఏకలవ్యుడు లాంటి శిష్యుణ్ణి చూసుకుని ఆయన పొంగిపోయి ఉంటాడు తప్ప ఆయన అన్యభావన పొంది ఏకలవ్యుడి మీద కక్ష పెట్టుకోవడానికి ఏ కారణం ఉంది? ఆయన కాదు అంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. తనని చంపడానికి పుట్టిన వాడికే పాఠం చెప్పినవాడు, సూతుడికి విద్యనంతా నేర్పి బ్రహ్మాస్త్రం చెప్పినవాడు, నియమాలకి కట్టుబడినవాడు, తన కొడుకు కన్నా అర్జునుడికి ఎక్కువ పాఠం చెప్పిన వాడికి ఏకలవ్యుడి మీద అన్యభావన ఉంటుందా? ఉండదు. కానీ ఆయన సత్యమునకు కట్టుబడవలసి వచ్చింది. తానన్న మాట ఏదో ఆ మాటకి తాను బంధీకృతుడు కావాలి, తాను నిలబెట్టుకోవాలి. లేకపోతే సత్యభ్రష్టుడైపోతాడు. ఒకసారి అర్జునుడి దగ్గరే తాను అన్న మాట నిలబడలేక వెనక్కి వచ్చాడు అనుకోండి, ఇక గురు పదవి ఎందు ఎలా కూర్చుంటాడు? ఇక ఏ ముఖం పెట్టుకుని పిల్లలకి పాఠం చెప్తాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బొటన వేలు పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకోగానే ఎవరు సంతోషించారు? ద్రోణుడా అర్జునుడా? ద్రోణుడు సంతోషించాడన్నారు అనుకోండి, అది నిజానికి కించిత్ బాధాకరమైన విషయం అవుతుంది. ఆయన సత్యమునకు నిలబడ్డాడు అంతవరకు. మాత్సర్యం కానీ తనకన్నా విద్యలో అధికుడైపోయాడనేటటువంటి బెంగ కానీ ఎవరికైనా ఉంటే అర్జునుడికి ఒక్కడికే ఉంది. అందుకే ఏకాంతంలో కలిశాడు గురువుగారిని. అందుకే దక్షిణాంగుష్టమిచ్చిన దానజేసి బాణ సంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమి హీనుడయ్యే పార్థునకును మనోరుజ పాసేనంత. ఎప్పుడైతే తన యొక్క బొటనవేలు ఇచ్చేశాడో బాణ సంధాన లాఘవాన్ని పోగొట్టుకున్నాడు. బాణప్రయోగం చేయడంలో ఆ లాఘవం పోయింది, పూర్వంలా లేదు ఇప్పుడు. దాని వలన
ఆ ఏకలవ్యుని యొక్క విలువిద్యకి అంతరాయం ఏర్పడింది. ఆయన ఐశ్వర్యం తగ్గిపోయింది. అర్జునుడి కన్నా బాగా ఇప్పుడు బాణప్రయోగం చెయ్యలేడు. పార్థునకును మనోరుజ పాసెనంత, అర్జునుడికి మనసులో ఉన్నటువంటి దుఃఖం పోయింది అంటే నిజానికి అక్కడ సంతోషించిన వాడు ఎవరంటే అర్జునుడు. ద్రోణాచార్యుల వారు తానిచ్చిన మాటకి తాను నిలబడి అర్జునుడిని లోకోత్తర వీరుడిగా నిలబెట్టాడు. తరువాతి కాలంలో ఈ పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. చేయిస్తూ బాగా నైపుణ్యంతో గురితో నిలబడగలిగిన వారెవరు అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం ఒక రోజున భాసము అంటే నీటికోడి అంటారు, నీటికోడి లాంటి పక్షి, దాన్ని తయారు చేయించి ఒక చెట్టు యొక్క పై కొమ్మ మీద నిజంగా పక్షి కూర్చున్నట్లుగానే పెట్టాడు. పెట్టి ద్రోణుడు ఒక్కొక్కరిని పిలిచి గురి చూసి దాన్ని కంఠానికి తగిలేటట్టుగా బాణాన్ని విడిచిపెట్టమన్నాడు. ముందు ధర్మరాజు గారిని పిలిచాడు. గురి పెట్టాను. పక్షి కంఠం కనపడుతోందా? కనపడుతోంది. నేను కనపడుతున్నానా? కనపడుతున్నారు. నీ అన్నదమ్ములు కనపడుతున్నారా? నా తమ్ముళ్ళందరూ కనపడుతున్నారు. చెట్టు కనపడుతోందా? కనపడుతోంది. ఛే, నీకు గురి లేదు, పో. అలా అందరినీ పిలిచాడు. ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి విలువిద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అడిగాడు. ఇదే జవాబు చెప్పారా? మీరు కనపడుతున్నారు, చెట్టు కనపడుతోంది, పో అవతల పో. అర్జునుడిని పిలిచాడు. గురిపెట్టాడు. చెట్టు కనపడుతోందా? లేదు. నేను కనపడుతున్నానా? లేదు. నీ అన్న తమ్ములు కనపడుతున్నారా? లేదు. మరి ఏం కనపడుతోంది? పక్షి కంఠం ఒక్కటే కనపడుతోంది. బాణం విడిచిపెట్టన్నాడు. కంఠం దిగిపోయింది. లక్ష్యశుద్ధి అంటే అది. దేనిని గురి పెట్టావో అది తప్ప అన్యం ఇంకా మనసులోకి రావడానికి వీల్లేదు. అది ఆకర్షించగలిగినది కావచ్చు, భయపెట్టేది కావచ్చు. రెండిటిలో ఏదైనా సరే లొంగకుండా తాను దేని మీద బయలుదేరాడో దాని మీద దృష్టి నిలబెట్టగలగాలి. అలా ఎవరు నిలబెట్టగలడో వాడే గొప్ప విద్యార్థి, వాడే వృద్ధిలోకి వస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.